హాయ్ అండి, అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా దేవుని కృపను బట్టి. ఎప్పుడైతే నా సాక్ష్యం రిలీజ్ అయిందో సోషల్ మీడియాలో, అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో, అప్పటి నుంచి నాకు మన క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నాకు కాల్ చేశారండి. కాల్ చేసి చక్కగా నాకు పాజిటివ్గా సపోర్ట్గా మాట్లాడారు. నిజంగా దీన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంతా ఎలాగంటే 6th క్లాస్ అమ్మాయి మొదలుకొని 60 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు వరకు నాకు కాల్ చేసి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడారండి. చెల్లి ఎవరో చిన్న పాప ఒడిస్సా నుంచి కాల్ చేసింది. తను 6th క్లాస్ అంట. ఒకసారి ఆ కాల్ రికార్డ్ మీరు వినండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఓకే. ఏం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నా సార్ నేను. ఓకే. చెప్పు సార్. నేను యూట్యూబ్లో మీ సాక్ష్యం విని మీకు ఫోన్ నెంబర్ అక్కడ కనిపించేసరికి ఫోన్ చేశాను సార్. మీ సాక్ష్యం ఎంతో బాగా నచ్చింది సార్ నాకు. ఓకే. నోట్ చేసుకున్నావా నోట్‌బుక్‌లోని? నోట్ చేసుకొని ఇక నేమ్ రాసుకొని ఇక ఫోన్ చేశాను సార్ మీకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ లేరు సార్, మమ్మీ ఒక్కతే. అవునా? ఇంకా ఎవరున్నారు నీకు? అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, మమ్మీకి నేను ఒక్కదాన్నే. అంటే నువ్వు మమ్మీయేనా? ఆ. వావ్! మరి ఈ ఫోన్ ఎవరిది? నీదా? మమ్మీ సార్. మమ్మీదా? మమ్మీ పండుకున్నారని నోటేట్ చేసుకొని ఇక ఫోన్ చేశాను సార్. అంటే నువ్వు దేవుని వీడియోస్ ఎక్కువ చూస్తావా యూట్యూబ్‌లోనే? అవును సార్, సాంగ్స్ కూడా పాడతా చర్చిలో. వెరీ గుడ్ తల్లి. మంచి లక్షణం నిజంగా చిన్న వయసులో. ఈ విధంగా చిన్ని పిల్లలకు కూడా నా వీడియోస్ లేదా నా యొక్క సాక్ష్యం ఉపయోగపడుతుందని నేనైతే ఇమాజిన్ చేయలే. నిజంగా దేవుడు ఈ విధంగా లేవనెత్తడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఊహించలేదు అసలు. ఒక సంఘంలో చిన్న పాత్రగా ఏదోటి తుడవడమనో, లేకపోతే చైర్లు బేర్చడమనో, లేకపోతే ఏదోటి చిన్న పాత్రగా వాడుకుంటే చాలురా దేవుడు అనుకున్నాను. కానీ నిజంగానండి, నేనే బోధిస్తాను, నేనే బలపరిచేవారిలో నేను కూడా ఉంటాను, మార్చేవారిలో నేను కూడా ఉంటాను అనుకోలేదు. నిజంగా ఇది ఊహించలేదు. నిజంగా దేవుడు అంత మంచి స్థానాన్ని నాకైతే ఇచ్చాడు. అందుని బట్టి నేను నిజంగా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఇప్పటికొచ్చి నాకు సుమారు 500 పైన కాల్స్ వచ్చినాయండి. అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు కాల్ చేశారు. కువైట్ నుంచి కానీ, USA నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఇంకా ఏవైతే ఈ స్టేట్స్, కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి నాకు కాల్ అయితే చేశారు. కాల్ చేసి మన ఇండియన్సే, తెలుగు వాళ్ళే కాల్ చేసి చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, తమ్ముడు నువ్వు మంచి ఏజ్లో ఉన్నావు, యవ్వన వయసు. సో ఈ ఏజ్లో నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఉంటూ చక్కగా బైబిల్ చదువుకో. ప్రాముఖ్యంగా యవనస్తులకి, అమ్మాయిలకి దూరంగా ఉండు నాన్న. ఎందుకంటే సాతానుగాడు వచ్చేది వాళ్ళ ద్వారానే వస్తాడు. అండ్ డబ్బు విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్పారు. సో డబ్బు విషయంలో అంటే మనకు అంతేమీ లేదండి. నా ఫ్యామిలీ లేదా నేను చాలా మాది పూర్ ఫ్యామిలీయే. దాన్ని బట్టి మాకు పెద్ద ఏమీ అవసరం లేదు. దేవుడు ఏ సమయానికి ఇవ్వాలనుకుంటాడో ఆ సమయానికి ఇస్తాడు. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇమాజిన్ చేయలేదు అసలు ఈ విధంగా సపోర్ట్ చేస్తారని, ఈ విధంగా మంచి పాజిటివ్గా మాట్లాడతారని, ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తారని నేనైతే అనుకోలేదు. కొంతమంది అయితే సెలబ్రిటీలాగా నన్ను చూస్తున్నారండి. దయచేసి ఆ విధంగా చూడొద్దు. నేను ఒక సాధారణమైన క్రీస్తుకి బానిసని. ఆయన సేవలో నేను కూడా ఒక పనివాడితో సమానం, కూలివాడితో సమానం. కాబట్టి నన్ను ఆ విధంగా మీరు చూడొద్దు దయచేసి. ఒకప్పుడు డీలో చేసిన ఈ విధంగా ఒక చిన్న సెలబ్రిటీ ఫ్రేమ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే నేను అలాంటిది ఏం కోరట్లేదండి. ఎందుకంటే మనం సోదరులు, మనం క్రైస్తవులం కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. అలాగే వీడియోస్కి నేను చాలా రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. నాన్ స్టాప్గా నాకు చాలా మీటింగ్లు అయితే వచ్చాయి. ఎప్పుడైతే నేను కాలేజ్ డేస్లో నాకు హాలిడేస్ ఇచ్చారో, April 24th నుంచి నాకు అయితే హాలిడేస్ ఇచ్చారో, అప్పటి నుంచి దేవుడు ఎంత గొప్పవాడంటే, నాకు కాలేజ్ ఉన్నప్పుడు అండి పెద్దగా మీటింగ్స్ రాలే. మహా అయితే లేదా 3 లేదా 4 వచ్చినాయి. కానీ ఎప్పుడైతే కాలేజీలో హాలిడేస్ ఇచ్చారో అప్పటి నుంచి నాకు నాన్ స్టాప్గా మీటింగ్సేనండి. మహా అయితే అక్కడ 1 లేదా 2 గ్యాప్ వచ్చింది, కానీ ఆ గ్యాప్ కాకుండా మిగతావన్నీ నాకు మీటింగ్స్ వచ్చినాయి. మన ఇటు ఒడిస్సా మొదలుకొని అటు మన హైదరాబాద్, తెలంగాణ అవతలకి నాకు మీటింగ్స్ అయితే వచ్చినాయి దేవుని కృపను బట్టి.
నిజంగా నాకు హాలిడేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మీటింగ్లు వచ్చినాయండి. నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా! ఈ హాలిడేస్‌లోనే దేవుడు కరెక్ట్‌గా నన్ను వాడుకునే విధంగా చేశాడు. నేనైతే ఈ విధంగా వాడబడతానని నాకే తెలీదు. నిజంగా దేవునికి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఆయన ప్రణాళికలు వేరండి నిజంగా. ఏ టైంలో ఎవరిని లేవనెత్తాలో, ఏ టైంలో ఎవరిని వాడుకోవాలో, ఏ టైంలో ఎవరిని ఈ విధంగా చేయాలనేది ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సో, నా యవ్వన వయసునైతే దేవుని చేతిలో పెట్టా. అండ్ మీ యవ్వన వయసుని కూడా దేవుని చేతిలో పెట్టండి. నిజంగా అద్భుతంగా ఉంటది. ఏ టైంలో ఏది రావాలో, ఏ టైంలో ఎలా జరగాలో, ఎంత హ్యాపీగా ఉండాలనేది మన యవ్వన వయసు ఆయన చేతిలో పెడితేనే గానీ మనకు తెలీదు. మన వయసు మనది తెలియని వయసు కాబట్టి మనకు నచ్చినట్లుగా పోతాం గానీ, ఒక్కసారి ఆయన చేతిలో పెడితే నిజంగా అద్భుతంగా ఉంటదండి జీవితం. అసల బాధ అనేది ఉండదు. ఒకవేళ బాధ ఉన్నా కూడా ఆ బాధలో కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. సో, మీ అందరికీ ప్రత్యేకంగా నిజంగా ఇంతలా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఊహించలేదు. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. రీసెంట్‌గా కూడా వీడియో పెట్టడం వల్ల దానికి సుమారు 300 పైన కామెంట్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 400 దాటేసినాయి. ఇవన్నిట్లికి నాకు ఖాళీ లేకుండా నాకు మీటింగ్స్ ఉండడం బట్టి నాకు అవ్వట్లేదు. ఏదో చిన్న సమయంలో ఆ టైంలో నేను వీడియో పోస్ట్ చేయడం అనేది చేస్తున్నాను తప్ప నాకు అంత టైం అయితే లేదు. సరిగ్గా నేను బైబిల్ కూడా చదవలేకపోతున్నాను. ఎందుకంటే అంత ఖాళీ లేదు నాకు. నిజంగా మీటింగ్స్ ఎక్కువ జర్నీయే ఎక్కువగా ఉంది. సో, నా కోసం ప్రార్థించండి. మా ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థించండి. మా మమ్మీ అలాగే మా అన్నయ్య వాళ్ళు మారాలని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మా ఫ్యామిలీ బట్టి కూడా నాకు కొన్ని మాటలనే పరిస్థితి ఉంటది. ముందు మీ ఫ్యామిలీని మార్చుకో, తర్వాత మమ్మల్ని మార్చుదువు గాని అని ఎవరో ఒకళ్ళు అంటారు. సో, అలాంటి మాట అనిపించుకోకుండా ఉండాలంటే మా ఫ్యామిలీ కూడా మారవలసిన అవసరం ఉంది కాబట్టి మా ఫ్యామిలీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి మారాలని. మళ్ళీ మంచి సమయం దేవుడిస్తే మీ అందరితో నేను మరలా కలుస్తానండి. చక్కగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.